పహల్గాంలో ఉగ్రదాడికి కౌంటర్గా జరిపిన ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది, ఎంతవరకు విజయవంతమైంది, పాక్ ప్రతీకార దాడులకు దిగితే ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనుంది కేంద్ర ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం కానుంది. ఇక పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు, తదనంతర పరిణామాలను అఖిలపక్ష నేతలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించనున్నారు. సరిహద్దుల వెంబడి ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన సైనిక చర్య, దాని ఫలితాలను ప్రధానంగా ప్రస్తావిస్తారు. ఏకాభిప్రాయం సాధించడం, రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులతో ఆపరేషన్ వివరాలను పంచుకోవడం లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. ఒకవేళ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత ప్రభుత్వం ఎలా తిప్పికొడుతుంది అనే అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు విదేశీ పర్యటనలను ప్రధాని మోడీ రద్దు చేసుకున్నారు. ఈ నెలలో క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల్లో మోడీ పర్యటించాల్సి ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలతో విదేశీ పర్యటనలకు వెళ్లట్లేదు. రష్యా రిపబ్లిక్ డే వేడుకల్లో సైతం ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనటం లేదు.